హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు అయితే మా పిల్లలది డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే లేవగానే బ్రష్ చేస్తారు, ఒక 5 మినిట్స్ అలా ఇలా నడిచేసి హాట్ వాటర్ తాగేస్తారు. మా పిల్లలు అయితే లేట్గానే లేస్తున్నారు. లేసేసరికి వాళ్ళకి టిఫిన్ టైం అయిపోతుంది. టిఫిన్కి అయితే ఈరోజు ఎగ్ రైస్ చేశానండి. ఎగ్ రైస్ తిన్నాక ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. అక్కడ హోంవర్క్స్ ఇచ్చారు పిల్లలకైతే, అవి చేపిస్తున్నాను ఇద్దరు పిల్లలకి. మా బాబుకి అయితే హోంవర్క్ అంటే ఏడుపు వస్తుంది, స్కూల్ అన్నా ఏడుపు వస్తుంది, అన్నం తినమన్నా ఏడుపు వస్తుంది, ఏం చేయమన్నా ఫస్ట్ ఏడుపే వస్తుంది తనకి. చూడండి, చాలా బలవంతంగా చేస్తున్నాడు హోంవర్క్ అయితే. వీడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ఉంటాడు. హోంవర్క్ అయినా ఏదైనా సరే వాళ్ళ నాన్న ఉన్నాడంటే ఇంకా నా మాట అసలు విననే వినడు, లెక్కనే చేయడు అసలు. అట్లా అని వాళ్ళ నానేమో అట్లా చెప్పాడు, బట్ వీళ్ళైతే అట్లనే. హాలిడేస్ ఇలా వచ్చాయో లేదో కానీ టోటల్గా మర్చిపోయారు, జీరోకి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు జీరో నుంచి మళ్ళీ హై లెవెల్కి తీసుకురావాలి మా పిల్లల్ని అయితే. అందరు పిల్లలు ఇలాగే ఉంటారో మా పిల్లలు ఇలాగే ఉంటారో నాకైతే అర్థం కావట్లేదు. మా పాప చూడండి, మా బాబు ఇంతసేపు అవుతుంది రాయబట్టి, మా పాప ఇప్పుడు మెల్లగా వచ్చేసి కూర్చుంది పక్కన. ఎలాగో అలాగా కష్టాలు పడైతే హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయించానండి. చూడండి, నేను మళ్ళీ వీళ్ళకి వేరే హోంవర్క్ పెట్టించాను, అది చేసుకుంటున్నారు. అప్పటికే 11 అట్లా 11:30 అవుతుంది. కర్డ్ రైస్ చేశాను. కర్డ్ రైస్ అయితే ఇద్దరికి తినిపిస్తున్నాను. నేను తినిపిస్తుంటే వాళ్ళే హోంవర్క్ చేసుకున్నారు. మా పాప అయితే ఆనియన్స్ ఇష్టపడుతుంది, అందుకే తనకు ఆనియన్స్ వేసాను. మా బాబాయ్ అయితే ఆనియన్స్ అస్సలు తినడు. చూడండి, అన్నం అనగానే ఏడుస్తారు, ఏడుపు మొహాలు పెట్టేసి కూర్చుంటారు. కర్డ్ రైస్ తిన్నాకైతే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ బనానా జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాను మా పిల్లలకైతే. చూడండి, మా ఇద్దరు పిల్లలకి అప్పటికి ఇంకా హోంవర్క్ చేసుకుంటున్నారు. అది ట్యూషన్లో చెప్పింది కదండి, నేనే పెట్టించాను. ఎందుకంటే అన్నీ మర్చిపోయారు, మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి పెట్టించాను. ఇద్దరు ఒక సైడ్ కూర్చుంటే ఏంటంటే ఒకరిదొకరు చూసుకుంటూ రాస్తున్నారు, అందుకే అటొకరు ఇటొకరు కూర్చోబెట్టేశాను. తర్వాత 1కి అట్లా పడుకోబెట్టేశాను. చూడండి, పడుకోమన్నా ఏడిపే వస్తుంది, లేవమన్నా ఏడిపే వస్తుంది. లేవగానే బ్రౌన్ రైస్ దొండకాయ కర్రీతో అయితే తినిపిస్తున్నాను. చూడండి మా బాబుని. మా పాప అయితే బెదిరిస్తే కొంచెం తింటుంది, కానీ మా బాబు అయితే అస్సలు వినడండి. ఏడుపు స్టార్ట్ చేశానంటే అదే ఏడుస్తాడు. ఇంకా ట్యూషన్ టైం అయింది అని చెప్పేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టానండి ఇద్దరికి ప్యాకెట్స్లలో. చెరకు వాటర్ బాటిల్ ఇచ్చేసి రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించాను. చూడండి, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కూడా అలుగుతూ ఏడుస్తూనే వెళ్తాడు మా బాబు అయితే. పిల్లలు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారు. రాగానే స్నానాలు పూసేసి టీవీ దగ్గర కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నారు కదా అని చెప్పేసి నేను ఎగ్ కర్రీ అండ్ చపాతీ చేసేసాను. చూడండి, నేను చపాతీ ఎగ్ కర్రీ చేసేలోపు వాళ్ళు దయ్యాలాగా అయితే రెడీ అయ్యారు. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.